హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. యాంకర్ స్వేచ్ఛ గారు సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత దానిపైన ఎన్నో అనుమానాలు వ్యక్తం అవ్వడం మనం చూస్తాం. అంటే ఇది సూసైడ్ కాదు, మర్డరే జరిగింది. దీని వెనకాల పూర్ణచంద్ర అనే ఒక వ్యక్తి ఉన్నారని చెప్పేసి అందరి వీళ్ళు కూడా అతన్నే చూపించాయి. దీని కారకుడు అతనే, అతన్ని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ అయితే వినిపించాయి. అయితే ఇప్పుడు అతను బయటకు వచ్చి రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే అతని పేరు మీద ఒక లెటర్ సర్క్యులేషన్ లో ఉంది నైట్ నుంచి కూడా. మరి లెటర్‌లో ఏముంది? దాన్ని ఏ విధంగా అర్థం జేసుకోవాలి? అతని వెర్షన్ ఏంటి? సో, ఎంటర్‌గా ఇప్పటి వరకున్న ఇన్ఫర్మేషన్‌ని చూసి మనం ఏ విధంగా అర్థం జేసుకోవాలంటారు సార్? ఇప్పటివరకు ఏంటంటే నువ్వు చెప్పినట్టుగా ఇది ఫస్ట్ వచ్చి ఆత్మహత్య, హత్య అనేది ఫస్ట్ ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఒక ఫోటో రిలీజ్ అయింది. ఆ ఫోటోలో ఆ అమ్మాయి వేలాడుతున్న పద్ధతి, నోట్లోంచి బ్లడ్ గారడం అవన్నీ చూసి ఇది ఆత్మహత్య కాకపోవచ్చు, చంపి వేలాడదీసి ఉండొచ్చు అనేది ఒకటి. ఎవరు చంపుంటారంటే ఈ పూర్ణచంద్ర అనే వ్యక్తే చంపుంటాడు అనేది ఒక వెర్షన్. అతన్ని పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యే లోపలే అరెస్ట్ చేయాలనే ఒక డిమాండ్ కూడా సోషల్ మీడియాలో నిన్నంతా వైరల్ అయింది. రెండవది లేదు, ఇది హత్య కాదు ఆత్మహత్య, బట్ ఆత్మహత్య కారణం మాత్రం అతడే అనే వెర్షన్ రెండవది. ఇది తల్లిదండ్రులు కూడా ప్రధానంగా సెకండ్ వెర్షన్ని ఎక్కువగా చెప్తున్నారు. సో తండ్రి తల్లి ఇద్దరు మీడియాతో మాట్లాడారు. అట్లాగే ఆ పాప అరణ్య, ఆ పాప పేరు, ఆ పాప కూడా మీడియాతో మాట్లాడింది. సో ఈ నేపథ్యంలో ఒక రకంగా ఏంటంటే ఆమెది హత్య అయినా ఆత్మహత్య అయినా దోషి మాత్రం ఈ పూర్ణచందర్ అనే వ్యక్తి అన్న వెర్షన్ అయితే బలంగా జనంలోకి వెళ్ళింది. సో దీనికి కౌంటర్గా పూర్ణచంద్రే స్వయంగా ఒక 5 పేజీల లెటరు రాసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు అది మీడియాలో వైరల్ అవుతుంది. నేను 5 పేజీలు కూడా చదివాను. అతని హ్యాండ్ రైటింగ్తో ఉంది అది. మరి అతను హ్యాండ్ రైటింగా వేరే వాళ్ళతో తెలియదు, కానీ ఏదైనా హ్యాండ్ రైటింగ్తో ఉంది, టైప్డ్ కాదు. సో ఆ లెటర్లో ముందు ఏముంది అని చెప్పుకుందాం. దీనికి ముందు అసలు పూర్ణచందర్ ఎవరంటే, పూర్ణచందర్ బాదావర్త్ అతని పేరు. అతను బంజారా తెగ అని చెప్తున్నారు, కొంతమంది లంబాడి అంటున్నారు. ఏదేమైనా అతను ట్రైబల్ అబ్బాయి. అతను ఇంతకుముందు టీ న్యూస్లో పనిచేసేవాడు. దాని తర్వాత బయటకు వచ్చి మూన్ ప్రొడక్షన్స్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఫౌండర్ ఎండి అని అతని ఫేస్బుక్ పేజీలో అతను పెట్టుకున్నాడు. అట్లాగే వావ్ టీవీ తెలుగు మేనేజింగ్ పార్ట్నర్ అని కూడా అతను పెట్టుకున్నాడు. అతని ఫేస్బుక్లో అతను పెట్టుకున్న విషయాలు బయట నుంచి వేరే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇతను టీఆర్ఎస్కి చాలా దగ్గర, ముఖ్యంగా టీఆర్ఎస్లో ఉండే సంతోష్ కుమార్ ఆయనకి చాలా ఆల్మోస్ట్ బ్రదర్ లాంటోడు అని చెప్పి చెప్తున్నారు. ఇతను కూడా పొలిటీషియన్ అనేది కూడా అతను పెట్టుకున్నాడు. తనని తను డిఫైన్ చేసుకునేటప్పుడు పొలిటీషియన్, జర్నలిస్టు అవన్నీ పెట్టుకున్నాడు. సో ఖానాపూర్ నియోజకవర్గంలో అతను పనిచేస్తున్నాడు ఒక రాజకీయ నాయకుడి లాగా. ఆ ఫోటోలన్నీ కూడా ఉన్నాయి. అతను దాదాపు కేటీఆర్తో, కేసీఆర్తో, తర్వాత హరీష్ రావుతో, కవితతో, ఇంకా చాలామంది టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులతో అందరితో అతను దిగిన ఫోటోలు అతనే షేర్ చేసుకున్నాడు. కాబట్టి అతను క్లియర్గా బీఆర్ఎస్ టాప్ లీడర్స్తో దగ్గరగా ఉంటున్నాడు అని చెప్తున్నారు. కొంతమంది ఇతను మంచిగా ఇతను కాంట్రాక్ట్లు ఇప్పించి వాళ్ళు కూడా పర్సంటేజ్లు తీసుకుంటున్నారు. అలాగే ఇతను బాగా పై స్థాయికి అయితే ఎదిగాడు అనేది చెప్తున్నారు. అంటే డబ్బులుంది, కొంత పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అనేది చెప్తున్నారు. సో అంటే మామూలుగా అయితే ఇతను అప్పర్ కాస్ట్ అయితే వేరే నేరేటివ్ బయటకు వచ్చేది. అప్పర్ కాస్ట్ కాదు కాబట్టి ఇప్పుడు ఇతను ట్రైబల్, ఆ అమ్మాయి దళితు. సో వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు ఇతని డామినేషన్ ఎక్కడ ఉందంటే డబ్బులో, పొలిటికల్గా ఉన్న క్లౌటింగ్లో వీళ్ళకంటే కూడా అతను, ఈ అమ్మాయి కంటే కూడా అతను డామినెంట్ దీనిగా చెప్పచ్చు మనం. సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఈ నేపథ్యంలో అతను ఏం రాశాడు లెటరు, ఆ లెటర్లో ఏం చెప్పాడు, ఏం చెప్పలేదు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం చూద్దాం. అతను ఏం చెప్పాడంటే, మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి పూర్ణచందర్ స్వయంగా చేస్తున్న విన్నపం అని రాశాడు. ఇదేంటంటే, నేను మీడియా ద్వారా ప్రజలకు చెప్పలేని స్థితిలో అబద్ధం తెలంగాణ మొత్తం చుట్టేస్తుందని భయం అని రాశాడు. నేను డైరెక్ట్గా మీడియాతో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పలేను కాబట్టి ఈ లోపల అబద్ధం చుట్టేస్తూ ఉంది. సో అందుకని నేను ఖచ్చితంగా ఈ అమ్మాయి స్వేచ్ఛ బలవన్మరణం అని కూడా ఆయన అన్నాడు. అంటే క్లియర్గా ఆయన ఆత్మహత్య అని చెప్తున్నాడు. బలవన్మరణానికి సంబంధించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి, అవి మీకు చెప్తున్నానని చెప్పాడు. నాకు స్వేచ్ఛ 2009 నుంచి పరిచయం. మేము ఇద్దరం టీ న్యూస్లో పనిచేసేవాళ్ళం, ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. తను అన్ని యొక్క విషయాలు నాతో షేర్ చేసుకున్నది. వాళ్ళ అమ్మా నాన్న శ్రీదేవి శంకర్, ఆ పేర్లు రాయలేదు కానీ వాళ్ళ అమ్మ నాన్న జనశక్తిలో ఫుల్ టైం పనిచేసేవాళ్ళు.
ఈ పాపకి 6 నెలల వయసు ఉన్నప్పుడే వాళ్ళ అన్నా వదినల దగ్గర ఈ పాపను వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చుట్టపు చూపుగా వచ్చేవాళ్ళు. దానివల్ల ఈ అమ్మాయి మిస్ అయ్యేది. ఆ బాధంతా కూడా నాతో కన్నీళ్ళు పెట్టుకొని షేర్ చేసుకునేది. 2008, 2009 మధ్య ఈ అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ విడాకులు అయిపోయింది. ఫస్ట్ మ్యారేజ్‌లో ప్రాబ్లమ్స్ వల్ల విడాకులైంది. 2016, 17లో సెకండ్ మ్యారేజ్ విడాకులైంది. అప్పటికి ఈ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్‌లో నుంచి ఒక పాప ఉంది. ఈ పాప అరణ్య. అంటే మనం లెక్కేస్తే ఈ పాప 2011లో పుట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. 2011 నాటికే ఈ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ అయిపోయింది. అంటే విడిపోయింది 2009లో అయితే 2010లోనో అట్లా పెళ్లి చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 2011లో ఈ పాప పుట్టింది. 2017లో సెకండ్ డైవర్స్ అయింది. దాని తర్వాత ఏ రోజు కూడా అమ్మాయి సంతృప్తిగా లేదు. తన సంతోషాన్ని వార్తల్లో తన పాపలో చూసుకునేది. తన బాధని తన రాతల్లో వ్యక్తపరిచేది. 2020 నుంచి నాకు దగ్గరైంది అని చెప్పుకున్నాడు. 2017లో పేరెంట్స్తో, అప్పటి వరకు పేరెంట్స్తో ఉండేది కలిసి. అయితే పేరెంట్స్ రామ్నగర్లో పేరెంట్స్ మధ్య గొడవల కారణంగా అమ్మాయి డిప్రెషన్లో ఉండేది అప్పుడు కూడా. అయితే అమ్మ నాన్న ఈ అమ్మాయికి తగిన ప్రేమ చూపించట్లేదు. అమ్మ నాన్న మధ్య కూడా గొడవలు ఉన్నాయి. దీంతో ఉండలేకపోయి 2020లో కవాడిగూడలో ఒక సపరేట్గా రూమ్ తీసుకొని 2 ఏళ్ల పాటు ఒంటరిగా ఉండింది. తర్వాత 2022లో పాపను కూడా తీసుకొచ్చుకుంది. సో నాకు ఎలాంటి అన్యాయం జరిగిందో అలాగే నా పాపకి జరగనివ్వను. నేను ఒక తల్లిగా పాపని దగ్గరుండి చూసుకుంటానని చెప్పింది. 2020 నుంచి మేము దగ్గరయ్యాం కాబట్టి 2022 నుంచి నేను పాప బాధ్యత తీసుకున్నాను. ఒక తండ్రి స్థానంలోకి వెళ్ళాను నేను. పాపని ఉప్పల్లో కేంద్రీయ విద్యానిలయం చదివించాను, ఫీజు కట్టాను. ఈ మధ్య అరణ్య పాప మెచ్యూర్ అయితే కూడా నేను 5 లక్షలు పెట్టి ఒక ప్రైవేట్ ఫంక్షన్ చేశాను. వాళ్ళిద్దరి బాధ పెట్టకూడదని చెప్పి. సో నేను అన్ని బాధ్యతలు తీసుకున్నాను. పాప కూడా నన్ను సరదాగా పూరి అని పిలిచేది. సో అంత క్లోజ్గా ఉండి ఇప్పుడు ఆ పాప నా గురించి మీడియాతో మాట్లాడింది. నాకు బాధేస్తుంది అది విని. సో నాకు స్వేచ్ఛకి ఎటువంటి విభేదాలు లేవు. అయితే మొన్న 26వ తేదీ వాళ్ళ నాన్న వచ్చినప్పుడు ఈమె విషయం చెబితే, ఏ విషయం అని రాయలేదు, విషయం చెబితే ఆయన ఒక మాట అన్నాడు. అదేంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఒక మనిషిని తీసుకొచ్చి మీ అల్లుడని పరిచయం చేస్తావు, నేను తలదించుకోవాల్సి వస్తూ ఉంది, నాకు డబ్బు లేకపోవచ్చు, నేను పీడిఎస్లో పనిచేశాను, నాకు గౌరవం కోల్పోదలుచుకోలేదు అని గట్టిగా అన్నాడు. దాంతో ఆమె హర్ట్ అయింది ఆ మాటలకి. నాతో చెప్పుకొని ఏడ్చింది. నేను ఈ విషయాన్ని వాళ్ళ అన్నా వదిలిన దృష్టికి కూడా తీసుకున్నాను. వాళ్ళు కూడా తప్పే అన్నారు. నేను ఆ అమ్మాయికి నేను ఎప్పుడు బాధపడలేదు, బాధ పెట్టలేదు. నేను ఆ అమ్మాయి చావు కోరుకోలేదు. నేను బాగానే చూసుకున్న వాళ్ళిద్దరిని, ఆనందాన్ని ఇచ్చాను. సో ఈ ఆరోపణలన్నీ తప్పు. వీటన్నిటిని నేను కోర్టులో చెప్పగలను కానీ బయటకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. మా ఇంట్లో వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళి పూర్ణచంద్ర వచ్చే వరకు మిమ్మల్ని వదలమని నిర్బంధం చేస్తున్నారు. సో నాకు లాలో నమ్మకం ఉంది. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఐ బిలీవ్ ఇన్ ద లా యాజ్ ఎన్ అబైడింగ్ సిటిజన్ అనేది బేసిక్గా చెప్పాడు. ఇంకొక విషయం కూడా దీంట్లో ఏం చెప్పాడంటే, ఈ అమ్మాయి ముందు నుంచి కూడా ఒంటరితనం, ఏకాకితనంతో బాధపడేది, అన్నీ ఉన్న అనాథలాగా ఫీల్ అయ్యేది. ఈ అమ్మాయికి డిప్రెషను, యాంగ్జైటీ, మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. నేను చాలాసార్లు ఈ అమ్మాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి స్కానింగ్లు అన్నీ కూడా చేయించాను. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ అమ్మాయి కవాడిగూడ రూమ్లో ఇప్పటికీ ఉన్నాయి అనేది కూడా చెప్పాడు. అంటే ఇతని వెర్షన్ ఏంటంటే, ఒక కౌంటర్గా నేను దోషి కాదు, నా వల్ల అమ్మాయి చనిపోలేదు అనేది నెంబర్ 1. రెండోది, అమ్మాయిని కానీ వాళ్ళ పాప అరణ్యాన్ని కానీ నా పాపలాగా, నా కూతురులాగా నేను తండ్రి స్థానంలో ఉండి అన్ని బాధ్యతలు తీసుకున్నాను, ఫీజులు కట్టాను, హెల్ప్ చేశాను. సో నా వైపు నుంచి నేను ఉన్నాను. రెండోది, ఈ స్వేచ్ఛ కూడా నన్ను ఒక భర్తలాగా భావించేది, పెళ్లి చేసుకోమనేది. తర్వాత ఆమె అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా స్వేచ్ఛ ఓటార్కార్ అనే పేరు తీసేసి స్వేచ్ఛ పూర్ణచంద్ర అని పెట్టుకునింది. సో నేను కూడా భర్త స్థానంలోనే ఉన్నాను. సో అందువల్ల ఈ అమ్మాయి చనిపోవడానికి నేను కారణం కాదనేది ప్రధానంగా ఇతను చెప్పడం దీంట్లో. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం జడ్జిమెంట్ ఇవ్వలేము, మన దగ్గర కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ లేదు, మనమేం ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి అందరిని విచారించలేదు కాబట్టి మనం కరెక్ట్గా చెప్పలేము. ఏదేమైనా ఇతను వర్షన్ అయితే బయటికి తీసుకొచ్చాడు.
ఇప్పుడు రెండోది ఏంటంటే ఇతను నేను దోషి కాదని చెప్పదలుచుకోవడం ఒకటే కాకుండా దోషి ఎవరో కూడా చెప్పాడు. దోషి ఎవరు? వాళ్ళ నాన్నే. వాళ్ళ నాన్న ఇలా అన్నాడు కాబట్టి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని డైరెక్ట్గా వాక్యం రాయలేదు, కానీ అదే కారణం అన్నట్టుగా రాశాడు. ఇంక వేరే కనబడలేదు కదా. వాళ్ళ నాన్న ఏం చెప్తున్నాడు? ఈ అబ్బాయి వల్లే చేసుకుందని చెప్తున్నాడు. అంటే ఓవరాల్ ఇష్యూ మనకి మొత్తం సమాచారం లేకపోయినా ఉన్న సమాచారం మేరకు ఇటువంటి ఇంకొన్ని నేను చూసిన సందర్భాల్లో కూడా పేరెంట్స్ ఇలా అనడం అయితే అసాధారణం కాదు. ఎందుకంటే తమ పిల్లలు పదే పదే విడాకులు లేకపోతే మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకుంటున్నప్పుడు జనరేషనల్ మోరల్ వాల్యూస్లో గ్యాప్ ఉంటుంది. ఇవాళ పిల్లలకి ఇది కామన్ కావచ్చు, కానీ తల్లిదండ్రులకి అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ మధ్య కూడా నాకు తెలిసిన ఒక ఆమె వాళ్ళ ఫ్రెండ్ని ఒక మాట అనింది. ఏంటి నీ కూతురికి ఎప్పుడు పెళ్లి చేస్తావు అని అడిగింది. ఎవరితో చేయమంటావు? నెలకు ఒక బాయ్ ఫ్రెండ్ తీసుకొస్తా ఉంది నా కూతురు అని చెప్పింది ఆమె. ఇలాంటివి నేను విన్నాను గతంలో కూడా. ఈవెన్ ఫేస్బుక్ డిస్కషన్లో కూడా కొంతమంది నా కూతురు అనేక మంది బాయ్ ఫ్రెండ్ ఉన్నారు నా కూతురికి, నాకు విచిత్రంగా అనిపిస్తుంది ఇది అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈ జనరేషన్లో ఉండే నార్మ్ అది. దాన్ని మనం మోరల్ యాంగిల్లో నుంచి జడ్జి చేయలేం. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మల్టిపుల్ రిలేషన్స్ ఉండడం వల్ల మనుషులకి అనేక ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ బేసిక్గా ఎమోషనలీ డ్రివన్ ఇర్రేషనల్ హ్యూమన్ బీయింగ్స్. ప్రతిదాన్ని ఏదో మనం లాజికల్గా ప్రతిదీ ఉండదు, ఎమోషనల్గా రియాక్ట్ అవుతుంటాం. కాబట్టి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండోది వాల్యూ సిస్టమ్ కంప్లీట్గా చేంజ్ కాలేదు. మనకి ఇప్పటికీ ట్రెడిషనల్ వాల్యూ సిస్టమ్ ఉంది, మోరల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఈ సమాజంలో బతుకుతున్నాం. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి పరిస్థితి చూస్తే కూడా ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి టైం లేదు మనకి దీని మీద ఎక్కువ చెప్పాలంటే చాలాసేపు పడుతుంది, కానీ దీంట్లో బేసిక్గా 3 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఒకటి తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ. తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ సమాజం కోసం, తాము నమ్మిన సిద్ధాంతాల కోసం, ప్రజల కోసం అన్నీ వదిలిపెట్టి కన్నబిడ్డను కూడా ఎక్కడికో ఇచ్చేసి అన్న వాళ్ళకి వాళ్ళు ఉద్యమంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది. వాళ్ళు నమ్మింది అది వాళ్ళు చేశారు. చాలామంది ఉద్యమకారులు అలాగే చేశారు. తల్లిదండ్రులను వదిలేశారు, పిల్లల్ని వదిలేశారు. నేను కూడా అలాగే పోయా, 5 ఏళ్ళు ఉన్నాను. మా తల్లిదండ్రులు కూడా నా వల్ల నష్టపోయారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పటికీ మా మదర్ ఫోన్ చేసినప్పుడు నువ్వు అప్పుడు అట్లా వెళ్ళిపోయినావు అని స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు దాన్ని మనం ఇంకా చాలు ఇక్కడ ఆపు అని చెప్తాను నేను. సో అది తల్లిదండ్రులు అంటుంటారు ఏదో ఒక సందర్భంలో. పిల్లలకి కూడా ఇప్పుడు ఈ పాప, నాకు పిల్లలు లేరు, నేను వదిలేసి వెళ్ళలేదు, కానీ పాప ఉంటే బాగుంటే నన్ను నిందించేవాళ్ళు. ఎందుకంటే అట్టేటప్పుడు నన్ను ఎందుకు కనుక్కున్నావు, నీకు ప్రజల ముఖం అయితే పోయిండేది, నన్ను ఎందుకు కనుక్కున్నామన్న బాధ ఈ అమ్మాయిలో ఉండే అవకాశం ఉంది. ఆ గ్యాప్ అలాగే ఉంటుంది. రెండోది ఇప్పుడు తల్లిదండ్రులు కంట్రోల్ చేయడానికో లేకపోతే అడ్వైజ్ చేయడానికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి కోపం వస్తుంది. మీరు నన్ను పట్టించుకున్నారా, పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చి మీరు ఏంది నాకు సలహాలు ఇచ్చేది అన్న కోపం ఉంటుంది. వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడు, ఈ అమ్మాయి తనని నాకు పరిచయం చేయలేదు, సమస్యలు వచ్చినప్పుడు నేను ఆ అబ్బాయితో మాట్లాడతానంటే నువ్వు మాట్లాడదు, నువ్వు వెనవాళ్ళు అయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అనింది మా పాప అని కూడా ఆయన అన్నాడు. అంటే నా 5 ఏళ్ళుగా కలిసి ఈ అబ్బాయితో ఉంటున్నా తల్లిదండ్రులకి ఈ అబ్బాయిని పరిచయం చేయలేదు. పైగా పెద్ద దూరం కాదు, జవహర్ నగర్కి, రామ్నగర్కి. అంటే అర్థమేమి, ఈ అమ్మాయి ఇండిపెండెంట్గా ఉండదలుచుకుంది. వాళ్ళ అమ్మ నాన్న ఇంటర్ఫియరెన్స్ ఈ అమ్మాయికి ఇష్టం లేదు. తన లైఫ్లో తన సమస్యను తను సాల్వ్ చేసుకుందాం అనుకుంది. అలాగే వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది, ఈ అమ్మాయి చాలామంది కౌన్సిలింగ్ ఇచ్చేది, బోల్డ్ గర్ల్, ధైర్యంగా ఉండేది, కాబట్టి మేము అమ్మాయి సమస్య అమ్మాయి సాల్వ్ చేసుకుంటుంది అనుకున్నాం తప్ప మేము ఇట్లా జరుగుతుంది అనుకోలేదు అన్నారు. కాబట్టి ఇవన్నీ వాస్తవం. వీళ్ళ తల్లిదండ్రులకి అమ్మాయి గ్యాప్ ఉంది, ఇతను ఈ మాట అని కూడా ఉండొచ్చు, అది బాధతో అని ఉండొచ్చు, తన వల్ల తనకి ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళ పాప వాళ్ళ ఇంట్లో ఉంటుంది, ఎవరో బంధువులు ఫ్రెండ్స్ వస్తారు, ఈ పాప ఎవరు అన్నప్పుడు మనవరాలు అంటారు, వీళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు, వీళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఇవన్నీ అడుగుతారు. అప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. ఇంతమంది ప్రపంచానికంతా మీరు ఉద్యమాలు చేస్తారు, వీళ్ళమ్మ మహిళా సంఘంలో పనిచేస్తుంది, చైతన్య మహిళా సమాఖ్యలో, మీరు అందరికీ చెప్తారు మీ కూతుర్ని మీరు ఇట్లా పెంచుతున్నారు ఏంటి అని అడగచ్చు. ఇలాంటి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ప్రాబ్లమ్స్. నిజానికి ఈ అమ్మాయి అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళ నాన్న ఇలా అన్నా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది అన్నాళ్ళే, మన లైఫ్ మనం డిసైడ్ చేసుకున్నాం అని గట్టిగా ఉండాలి. కానీ మనుషులు ఉండాలని మనం అంటాం, నేను కూడా ఉండలేను, ఎవరు కూడా ఉండలేరు అలాగా. ఆ సందర్భం వచ్చినప్పుడు మెంటల్గా మనం డిస్టర్బ్ అయిపోతాం. లైఫ్ ఏంట్రా, చచ్చిపోతే బాగుండని అందరికీ అనిపిస్తుంది. అనిపించిన వాళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు. ఏదో సందర్భంలో మనకి చచ్చిపోవాలని అనిపించని వ్యక్తులు ఎవరు ఉండరు. ఇంకా ఇలాంటి వాళ్ళ లైఫ్లో ఇంకా సంక్షోభం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇంకా సెన్సిటివ్ పర్సన్ ఈ అమ్మాయి, పోయిటరీ చూస్తే అర్థమవుతుంది, ఇంకా కష్టం కావచ్చు. సో అదే వాళ్ళ తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంటి, ఈ అమ్మాయి లోన్లీగా ఫీల్ అవుతుంది. తనకు అంతమంది పరిచయస్తులు ఉన్నారు కానీ
ఒక కేర్ తీసుకునే వాళ్ళు, ఒక అదేదంటారు ఏడుస్తున్నప్పుడు ఒక ఆనుకోవడానికి ఒక భుజం, ఒక దగ్గరకు తీసుకునేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఎక్కువ అందమైన అమ్మాయిలతో వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కడు ఆమె బాడీ కోసం ట్రై చేస్తారు, కానీ ఆమెను ఒక మనిషిగా అర్థం చేసుకొని ఆమెకి ఒక అండగా నిలబడాలి, కేర్ తీసుకోవాలి అనేది ఎందుకుంటుంది మగవాళ్ళకి? మగవాళ్ళు ఏమో అందంగా ఉంది, ఒకసారి మనం రొమాన్స్ చేద్దామని ట్రై చేస్తారు. అది ఎక్కువ ఉంటుంది. మామూలు ఒక సాధారణమైన అమ్మాయిలకే అబ్బాయిలు విపరీతంగా వెంటబడేవాళ్ళు. ఇంకా ఇటువంటి అందంగా ఉండి, డైనమిక్గా ఉండి, పోయిటరీ రాసి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఎంత క్యూ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి అనేక ప్రెజర్స్ని ఆ అమ్మాయి తట్టుకొని నిలబడాలి. అమ్మాయికి ఏదో కొవ్వు బట్టో ఇంకోటో బట్టి విడాకులు తీసుకోదు కదా, వాళ్ళకి సెట్ కాలేదు, విడాకులు తీసుకుంది. రెండోది, ఈ సమాజంలో అది కొద్దిగా విచిత్రం, ఇంకా అది పెరుగుతా ఇప్పుడిప్పుడే వస్తుంది. మనకు వెస్ట్లో అయితే ఇది కామన్. నాకు నచ్చిన ఫిలాసఫర్లు అందరూ కనీసం 4-5 భార్యలు ఉంటారు. డైరెక్టర్లు ఎవరిని కొట్టినా మన వాళ్ళకి కనీసం ఒక 4-5 ఉంటారు. సీరియళ్ళకి కూడా అలాగే ఉంటారు. అది కామన్ అయిపోయింది. ఇక్కడే ఇంకా కామన్ కాలేదు. కాబట్టి ఇది విచిత్రంగా ఉంటుంది మనం చెప్పుకుంటే. 2 విడాకులు అంట, మూడోసారి ఎవరితోనూ ఉందంట, ఏంటి ఉంటే ఏంటి అనేది ఇంకా రాలేదన్నమాట. సో ఈ ప్రెజర్ ఆ అమ్మాయి మీద కూడా ఉంటుంది. అందుకని ఆ అమ్మాయి కూడా పేరు పక్కన ఎందుకు పూర్ణచంద్ర పెట్టుకుంది అంటే కూడా, అరే బాయ్ నాకు ఆల్రెడీ ఓ బాయ్ ఫ్రెండో లేకపోతే కంపెనీ ఉన్నాడు, మీరు ట్రై చేయొద్దని చెప్పడానికి కూడా అయ్యుండొచ్చు. రెండోది, ఒక పొసెసివ్గా నాకు డిక్లేర్ చేయాలని అనుకొని ఉండొచ్చు. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అట్లాగే కూతురికి కూడా ఒక తండ్రి లాంటి స్థానం అవసరం ఇవాళ సమాజంలో. ఇవేవి లేనప్పుడు చాలా వల్నరబుల్గా ఉంటారు స్త్రీలు. సో ఇవన్నీ ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయికి కావాల్సినంత సంక్షోభం, కావాల్సినంత స్ట్రగులు, ఒంటరితనం, ఇవన్నీ ఆ అమ్మాయిలు ఉన్నాయి. ఇక ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి? ఈ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. మేబీ కొద్ది రోజుల తర్వాత చాలామంది మన చుట్టూ ఉన్న మగవాళ్ళలాగే ఆ అబ్బాయికి కూడా బోరు కొట్టి ఉండొచ్చు, లేకపోతే భార్యతో విభేదాలు వచ్చి ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. ఇంకొక అమ్మాయి కావాలనిపించవచ్చు. ఇతనికి అందం ఉంది, డబ్బు ఉంది, పొలిటికల్ పవర్ ఉంది. కాబట్టి అమ్మాయిలు కూడా ఇతనికి కూడా అవైలబుల్ ఉన్నారు. కాబట్టి ట్రై చేసి ఉండొచ్చు అబ్బాయి. ఈ అమ్మాయి అతనికి ఇదైంది, కనెక్ట్ అయింది. సో ఇప్పుడు నేను భార్యను వదిలేస్తానని చెప్పుండొచ్చు అమ్మాయికి, ఆమె కూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ ఈ అమ్మాయి కూడా తెలిసే చేసుకుంది, అతనితో ఉంటుంది, ఇతనికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారని అమ్మాయికి కూడా తెలుసు. సో ఈ నేపథ్యంలో ఈ ఘర్షణ వీళ్ళిద్దరి మధ్య కూడా ఉంటుంది. అంటే నువ్వు ఓపెన్గా డిక్లేర్ చేయాలని ఈ అమ్మాయి అనుకుంటుంది, నా హస్బెండ్ అని నేను ఓపెన్గా డిక్లేర్ చేయాలి కదా, నువ్వేం తేల్చట్లేదని. నాకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళని సడన్గా వదిలేయాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, కాబట్టి కన్విన్స్ చేయాలి, నాకు టైం కావాలని ఇతను అనుకోండొచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ ఘర్షణ వీళ్ళిద్దరి మధ్య కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇతను ఏం చెప్తున్నా అంటే, నేను ఉన్నంతలో అంటే కొన్ని విషయాలు ఇతను చెప్పలేదు, విభేదాలు ఉన్నట్టు చెప్పలేదు. విభేదాలు లేకపోతే అసలు వీళ్ళ నాన్న ఎందుకు వచ్చాడు అక్కడికి? నాన్న వచ్చాడంటేనే ఈ అమ్మాయి కాల్ చేస్తే కదా వచ్చాడు. మరి ఈ విషయం ఇతను దాచిపెట్టాడు. అంటే ఇతను ఏంటంటే తనకు కావాల్సిన నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళాలి, తను నిర్దోషం చెప్పుకోవాలనేది ఇతని తాపత్రయంగా మనకు కనబడుతుంది. సో ఇవన్నీ తేలాలంటే దీనికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అన్న ఉండాలి, ఆబ్జెక్టివ్గా ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్న చేసి చెప్పాలి. ఏదేమైనా వాళ్ళు ఎవరు దోషులో చెప్పాల్సిన బాధ్యత మనకేమీ లేదు. హత్య అయితే చెప్పచ్చు, కానీ ఆత్మహత్యకి అనేక కారణాలు, 4వ ఫ్యాక్టర్ సమాజం కూడా ఉంటుంది. ఈ సమాజం వీళ్ళ మీద విధించే